అందరికీ చేరువుగా అరుణాచలంలో నెలవై శివమహిమలు తెలియాలంటే తిరువన్మలై వెళ్ళాల్సిందే. అరుణాచల శివ దర్శన భాగ్యం కలగాలంటే మనం ఇంకో జన్మ పెట్టి పుట్టవలసిందే అంటారు అప్పటి వాళ్ళు. అలాగే శివునాజ్ఞ లేనిదే సీమైనా కుట్టదు. పరమశివుడికి అనుమతి లేనిదే అరుణాచలంలో ఎవరూ అడుగు పెట్టలేరు, ఆ స్వామిని దర్శించుకోలేరు. పంచభూత శివలింగ క్షేత్రమైన అరుణాచలంలో ఆ అరుణగిరిని సాక్షాత్తు దైవ స్వరూపంగా ఎందుకు భావిస్తారు? అరుణాచల చరిత్ర ఏంటి? ఈ శైవ క్షేత్రాన్ని ఉన్న విశిష్టత ఏంటి? అరుణాచల దర్శనం వల్ల ఏం జరుగుతుంది? ఈ ప్రశ్నలు చాలామందిలో అలాగే నాటుకుపోయాయి. అయితే ఇవి ఏ విధంగా ఉంటాయి అనేది మహేశ్వర లీలా విన్యాస వైభవాచలం ఒకటి మీకు తెలియచేస్తా. పార్వతీ తపోపనీతి పావనాచలం ఒకటి, అలాగే నిగ్రహానుగ్రహాన్ని పొందిన రమణ సిద్ధాచలం ఏ విధంగా ఉండేవారు అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా నేను చెప్పబోతున్నా. అయితే అగ్నికి ప్రతిరూపంగా అరుణాచలంలో కొలువైన శివుడు సిద్ధులు, సాధువులు, ఋషులు, మనుషులు, మునులు, దేవతలు, సకల గణాలు నిత్యము ఆ ఆదిదేవి దంపతుల్ని పూజించే పుణ్యాచలమే అరుణాచలం. పంచభూతాలను ఆవరించుకొని ఉండేవారు ఆ పరమశివుడు. పంచభూతాల్లో ఒక్కో స్వరూపానికి గుర్తుగా ఒక్కో క్షేత్రంలో లింగ రూపుడై నిలిచాడు. పంచభూతాల్లో అగ్నికి ప్రతిరూపంగా అగ్నిలింగంగా శివుడు అవతరించిన పవిత్ర ప్రదేశమే ఈ అరుణాచలం. పంచభూత శివలింగ క్షేత్రమైన అరుణాచలంలో అరుణగిరినే సాక్షాత్తు దైవ స్వరూపంగా భావిస్తారు. అరుణ అంటే ఎర్రని అని, ఆచలం అంటే కొండ అని అర్థం. అరుణాచలం అంటే మన రుణ పాపాలను తొలగించేదని పండితులు చెబుతూ ఉంటారు. తమిళనాడులో అన్నామలైగా ప్రసిద్ధి చెందింది. తమిళంలో తిరువన్మలై అంటే శివభక్తులు కైలాస పర్వతంగా భావిస్తారు. తిరు అంటే శ్రీ అని, అన్నామలై అంటే పెద్ద కొండ అని అర్థం. మన దేశంలోని గొప్ప పుణ్యక్షేత్రాల్లో అరుణాచలం కూడా ఒకటి. అరుణ తేజోలింగ స్వరూపమై భాసిల్లుతున్న శివుడు చరిత్ర ఊహించకందని కొన్ని వేల ఏళ్ల నుంచి ఆ పరమశివుడు అరుణ తేజోలింగ స్వరూపమై అరుణాచలంలో భాసిల్లుతున్నాడు. అరుణాచల పర్వతానికి సమీపంలో 25 ఎకరాల్లో నలుదిశల రివిగా నిలిచి ఉన్న గోపురాలతో అద్భుతంగా కనిపిస్తుంది ఈ క్షేత్రం. ఆకాశం అంటే గోపురాలు, ఆకాశాన్ని అంటే గోపురాలు అద్భుతమైన శిలకళా సౌందర్యాలతో అలరాలుతుంది. ఈ 4 ద్వారాలు, 5 ప్రాకారాలు, 9 గోపురాలతో నిర్మితమైంది ఈ ఆలయం. ప్రధాన దేవాలయంలో ఉపాలయాలు, తీర్థాలు ఎన్నో ఉన్నాయి. ఆలయంలోని ఒక్కో గోపురానికి ఒక్కో ఘనమైన చరిత్ర. ఆలయానికి తూర్పున ఉన్న ప్రధాన రాజగోపురాన్ని శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారని చెబుతారు. తూర్పున రాజగోపురం గుండా లోపలికి ప్రవేశిస్తే ఆ ప్రక్కనే 1000 కాల మండపం ఉంటుంది. అలా ఒక్కో గోపురానికి ఒక్కో ఘనమైన చరిత్ర ఉంది. ఒక గర్భాలయంలో దివ్యమంగళ స్వరూపంతో కొలువైన స్వామివారు నయన మనోహరంగా ఉంటారు. దీనినే తేజోలింగం అంటారు. సన్యాసి జీవితం ద్వారా కర్తవ్యం, ధర్మం, త్యాగం, విముక్తి ప్రతీకే ఈ అగ్నిలింగం అని చెబుతుంటారు. గర్భాలయంలో దివ్యమంగళ స్వరూపంతో కొలువైన స్వామి పరమ పవిత్రమైన అరుణాచలేశ్వర స్వయంభులింగం. సుందరమైన, సురిచితమైన, సర్వసిద్ధమైన ఉంటుంది ఈ లింగం. పానమట్టం కలిసే చోట బంగారు రేకు చుట్టుబడి ఉంటుంది. శతాబ్దాల తరబడి పూజలు, చందనం పూతలు, అభిషేకాలు అందుకున్న అరుణాచలేశ్వర లింగం పరమ విశిష్టంగా భక్తిని, ముక్తిని ప్రసాదిస్తుంది. ఆదిదేవుని అపారమైన అనుగ్రహానికి ఆలవాలం అరుణాచలం. 217 అడుగుల ఎత్తులో ప్రధాన రాచల్ గోపురం. సాంప్రదాయ
ద్రావిడ శైలిలో ఉన్న ఈ ఆలయాన్ని పల్లవులు, సోలులు, విజయనగర చక్రవర్తులు, తంజావూరు నాయకులు ఇలా ఎందరో రాజులు 1000 ఏళ్ల పాటు ఎన్నో మార్పులు చేర్పులతో నిర్మించారు. 2 పుష్కరిణులు, అనేక మందిరాలు, విగ్రహాలు, చూడచక్కని శిల్పాలతో అరుణాచల క్షేత్ర నిర్మాణం అద్భుతంగా ఉంటుంది. 217 అడుగుల ఎత్తులో ఉన్న ప్రధాన గోపురము దేశంలోనే 2వ అతిపెద్ద గోపురంగా ఖ్యాతి చెందింది. సింహం శరీరం, ఏనుగు తలతో ఉన్న యాలి రూపంలో చెక్కిన స్తంభ శిల్పకళ ఎంతో సుందరంగా కనిపిస్తుంది. అరుణాచలం అష్టదిక్కుల్లో కొలువైన అష్టలింగాలు ఉన్నాయి. 5వ ప్రాంగణంలో 1000 స్తంభాల మండపాన్ని శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు. 3వ ఆవరణలో 16 స్తంభాల దీపదర్శన మండపం ఉంటుంది. ఇక్కడున్న వృక్షాన్ని ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఇక ఆలయంలో లోపలున్న నేలమాలిగలో పాతాళ లింగం ఉంటుంది. అక్కడే రమణ మహర్షి ధ్యానం ముద్రతో ఉండగా శరీరాన్ని సీమలో చంద్రం చేస్తున్న దశలో ఆయనకు ఆత్మ సాక్షాత్కారమైందనే నమ్మకంతో ఈ ప్రదేశాన్ని ముక్తి స్థలం అని పిలుస్తారు. మరో ప్రసిద్ధమైన ఉత్సవము తిరువుడల్ ఉత్సవం. ఈ క్షేత్రములో జరిగే కార్తీక దీపోత్సవాన్ని ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల నుంచి శివభక్తులు లక్షలాదిగా తరలి వస్తారు. ఈ క్షేత్రములో జరిగే మరో ప్రసిద్ధమైన ఉత్సవం తిరువుడల్ ఉత్సవం. ఆది దంపతులు ప్రణయ కలోత్సవాన్ని ఇక్కడ అర్చకులు అద్భుతంగా నిర్వహిస్తారు. ఇవి మాత్రమే కాదు, ప్రతి నెల త్రయోదశి నాడు ప్రదోష వేళల్లో నదికి నిర్వహించే అభిషేకము నేత్రానందభరితంగా ఉంటుంది. అరుణాచలం పేరును ఉచ్చరించిన ముక్తి లభిస్తుందనే నమ్మకం భక్తుల్లో ఉంటుంది. ఈ భూమండలం మీద ఉన్న అన్ని ప్రదేశాల కంటే అతి పురాతనమైనది, ప్రాచీనమైనది అరుణాచలం అని చెబుతారు. హిమాలయాలు ఆవిర్భావం కంటే పూర్వం నుంచి అరుణాచలం ఉందని పురాణాలు చెబుతున్నాయి. అందువల్ల చిదంబరాన్ని దర్శించిన, కాశీలో మరణించిన, తిరువారూరులో జన్మించిన కలిగే మోక్ష ప్రాప్తి ఒక్క అరుణాచలం అన్న పేరుని ఉచ్చరించినా చాలు, ముక్తి లభిస్తుందని నమ్ముతారు. జీవిత పరమార్థాన్ని తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఈ క్షేత్రాన్ని తప్పక దర్శిస్తుంటారు. అరుణాచలాన్ని ఆత్మస్వరూపంగా భావించిన రమణ మహర్షి అరుణాచల క్షేత్ర మహత్యం గురించి స్కంద పురాణము, బ్రహ్మాండ పురాణము, వైవర్త పురాణము, శివపురాణము, అరుణాచల పురాణంలో అద్భుతంగా వర్ణించారు. అరుణగిరి సృష్టి ఆది కాలంలో ఏర్పడిందంటారు. మహాప్రళయ కాలంలోనూ అరుణగిరి నిలిచే ఉంటుందని ప్రతీతి. అరుణాచల క్షేత్రం మూలలా తెలియాలంటే పురాణాల్లోకి వెళ్ళాల్సిందే. సృష్టి ప్రారంభ సమయంలో బ్రహ్మ విష్ణువు మధ్య ఎవరు గొప్పవారనే వివాదాన్ని తలెత్తింది. దీనిని పరిష్కరించేందుకు ఆ పరమశివుడు భారీ అగ్నిస్తంభముగా కూడా అవతరించాడు. తన కిరీటాన్ని, పాదాలను కనుక్కోమని బ్రహ్మ విష్ణువులకు సవాలు చేశాడు. అప్పుడు ఆ మహావిష్ణువు వారాహ రూపంలో భూమిలోకి లోతుగా వెళ్ళాడు. బ్రహ్మ హంస రూపాన్ని తీసుకొని ఆకాశంలోకి ఎగిరిపోయాడు. అయితే ఇద్దరు శివుని అగ్ని రూపానికి సంబంధించిన ఆది అంతరాన్ని కనుగొనలేకపోయారు. ఆ తర్వాత తన రూపాన్ని కుదించుకున్న శివుడు నిరామయ నిర్భయ స్వరూపుడై తిరువన్మలై కొండ కింద తేజోమయ అగ్నిలింగ రూపంలో అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి. శివుడు జ్యోతి స్వరూపంలో ప్రత్యక్షమయ్యాడని మరో పురాణ గాథ కూడా ఉంది. ఈ ఆలయంలోకి సంబంధించిన మరో ముఖ్యమైన పురాణ కథ ఏంటంటే, జగన్మాత పార్వతీదేవి ఒకసారి సరదాగా శివుని కళ్ళని
మూయడం వల్ల లోకం అంధకారమైందంటారు. దీనికి ప్రాయశ్చిత్తంగా ఆమె అరుణాచలం కొండపై తీవ్రమైన తపస్సు చేసిందని, అప్పుడు శివుడు జ్వాల రూపంలో ప్రత్యక్షమై లోకానికి వెలుగు తెచ్చాడని చెబుతారు. ఆ తర్వాత గౌరీదేవికి తన దేవాలయంలో స్థానమిచ్చి అర్ధనారీశ్వరుడిగా మారి అరుణాచలంలో వెలిశాడని అంటారు. అంతేకాదు, దేవేంద్రునికి అహం తొలగించేందుకు శివుడు జ్యోతి స్వరూపంలో ప్రత్యక్షమయ్యాడని మరో పురాణగాథ కూడా ఉంది. గౌతమ మహర్షి తపస్సు చేసి పరమశివుని అనుగ్రహం పొందింది ఇక్కడే. ఆది భిక్షువుగా దేవుడు భిక్షాటన చేసి తొలి ప్రదేశం కూడా అరుణాచలమే. భృంగి మోక్షం పొందిన స్థలం కూడా ఇదే. చంద్రుడు, ఇంద్రుడు, సూర్యుడితో పాటు మరెందరో దేవతలు శాప విమోచనం పొందిన ప్రదేశము అరుణాచలం. బ్రహ్మదేవుడి మొహం తొలగింది, శుక్రాచార్యుల దృష్టి పొందింది, లక్ష్మీదేవి కుబేరుని గురించి తపస్సు చేసింది ఈ అరుణాచలంలోనే. అరుణగిరిపై ప్రభావము శ్రీచక్ర మేరవురిగా భావిస్తారు. పరమశివుడే అగ్నిస్తంభముగా అవతరించిన ఈ అరుణాచలం వివిధ యాగాల్లో వివిధ రూపాల్ని సంతరించినట్లు పురాణ గాథలు కూడా చెబుతున్నాయి. కృతయుగములో అగ్నిగా, త్రేతాయుగములో మాణిక్యంగా, ద్వాపర యుగములో బంగారంగా, కలియుగములో శిలగా రూపాంతరం చెందింది అరుణగిరి. 43 కోణాలు కలిగిన శ్రీచక్రంగా చెబుతారు అరుణగిరి. అరుణగిరిపై పైభాగము శ్రీచక్రమేరువుగా భావిస్తారు. ఈ కొండకు ఎందుకింత ప్రాముఖ్యత అంటే, ఇక్కడ నివసించే జీవులు ఏ సాధనాలు, పూజలు, నోములు, వ్రతాలు, నియమాలు ఏవి లేకుండానే ముక్తికి పొందుతాయనేది శివుని ఆజ్ఞ. ఎందరో మునులు, దేవతలు, సిద్ధులు, యక్షులు అరుణగిరిని సేవించి ధన్యులయ్యారు. వారి పేరుతో లింగాలు, దేవాలయాలు అరుణాచలం చుట్టూ ఏర్పడ్డాయి. అష్టదిక్కుల్లో అష్టలింగాలు కొలువు తీరాయి. అనేక మంది ఋషులు ఇక్కడే తపస్సు చేసి నిర్వకల్ప సమాధిని, సహజ సమాధిని పొందారు. ముక్కోటి దేవతలు అష్టదిక్పాతకులకు అరుణాచలాన్ని అనేక రూపాల్లో ఆరాధించారు. మోక్ష క్షేత్రమే కాదు, భోగక్షేత్రముగాను అరుణాచలం ప్రసిద్ధి అని కూడా భక్తుల నమ్మకం. అరుణాచలంలో ఎందరో యోగులకి, సిద్ధులకి అనుభవం ఉంది. రమణ మహర్షి అరుణాచలాన్ని ఆత్మస్వరూపంగా భావించేవారు. ఇది కేవలం మోక్ష క్షేత్రమే కాదు, భోగక్షేత్రముగాను ప్రసిద్ధి చెందింది. ఇక్కడ శివుడు అనేక రూపాల్లో దర్శనమిస్తాడు. గర్భాలయాల్లో కొలువైన అగ్నిలింగాలను అరుణగిరి రూపంలో శిఖరంపై వటవృక్షం కింద దక్షిణామూర్తి స్వరూపంగాను వెలుగొందుతున్నాడు. అంతేకాదు, సాక్షాత్తు ఆ శివపార్వతులే అరుణాచలంలో ప్రతిరోజు తిరుగుతారని మరో నమ్మకం. పరమశివుడు, జగన్మాత పార్వతి నడయాడే నేలలో ఒక్కసారైనా అడుగు పెట్టాలనేది ఎంతో మంది శివభక్తులు పరితపిస్తుంటారు. అక్కడ అగ్ని రూపంలో కొలువై ఉన్న శంకరుణ్ణి దర్శించుకోవాలని అనుకుంటారు. ఈ పవిత్ర భారత నేలపై ఎన్నో దేవాలయాలు, మరెన్నో క్షేత్రాలు ఉన్నాయి. మరెక్కడా లేని విధముగా అరుణగిరి చుట్టూ 300 ఆశ్రయాలు ఉన్నాయి. నిత్యాన్నదానాలు, మరెన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిత్యం జరుగుతూ ఉంటాయి. ఈ ప్రదేశంలో చేసే ఏ పుణ్యకార్యానికైనా శివానుగ్రహం లభిస్తుందనేదే భక్తుల విశ్వాసం. అరుణగిరినే సాక్షాత్తు దైవ స్వరూపముగా భావించిస్తుంటారు భక్తులు. కృతయుగములో రత్నాచలంగా, త్రేతాయుగములో కనకాచలంగా, ద్వాపర యుగములో రజితాచలముగా, ఈ కలియుగములో అరుణాచలంగా ప్రసిద్ధి పొందింది. ఈ పుణ్యక్షేత్రం, ఈ అరుణాచలానికి అరుణగిరి, శోణనగిరి, సుదర్శనగిరి అనే నామాలున్నాయి. ఈ భూమి మీద ఎన్నో క్షేత్రాల్లో శివుడు కొలువై ఉన్నాడు. కానీ శివరూపమే అరుణాచలం. పంచభూత శివలింగ క్షేత్రమైన అరుణాచలంలో అరుణగిరినే సాక్షాత్తు దైవ స్వరూపముగా భావిస్తారు. అందువల్లే ఇక్కడ గిరి ప్రదక్షిణకు ఎంత ప్రాముఖ్యత. ఇక్కడ గిరి ప్రదక్షిణ చేస్తే ఆ పరమశివుడి చుట్టూ ప్రదక్షిణ చేసినట్లుగా చెబుతారు. ఈ ప్రదక్షిణలో వేసే ప్రతి అడుగు
జన్మ జన్మల పాపాల్ని కడిగేస్తుందని నమ్ముతారు భక్తులు. గిరి ప్రదక్షిణ జన్మ జన్మల పాపాలను కడిగేస్తుందని ఏ విధంగా నమ్ముతారు భక్తులు అని అంటే, అరుణాచలాన్ని సందర్శించే వాళ్ళు ఎవరైనా తప్పకుండా గిరి ప్రదక్షిణ చేస్తారు. కొందరు పౌర్ణమి తిథి చేసుకొని మరికొందరు క్షేత్రాన్ని దర్శిస్తారు, గిరి ప్రదక్షిణ చేస్తారు. ఈ సమయంలోనే అనేక శివలింగాలను దర్శించుకుంటారు. వాటిలో ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం అనే 8 లింగాలతో పాటు రాజేశ్వరి, దక్షిణామూర్తి ఆలయాలు, తీర్థాలను దర్శిస్తారు. దర్శించి గిరి ప్రదక్షిణ పూర్తి చేస్తారు. అరుణాచల గిరి ప్రదక్షిణకు పౌర్ణమి రోజున అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. పౌర్ణమి రోజున అరుణాచల గిరి ప్రదక్షిణకు భారీ సంఖ్యలో భక్తులు ఎందుకు వస్తారు? అరుణాచలం క్షేత్రంలో పగలు రాత్రి అని తేడా లేకుండా ఎలాంటి వాతావరణ పరిస్థితులు నెలకొన్న నిత్యం ఎవరో ఒకరు గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు. పురాణాల ప్రకారం గంధర్వులు, దేవతలు, మహర్షులు, శివలోకం, విష్ణులోకం లాంటి అన్యలోకవాసులు కూడా అరుణాచలానికి వచ్చి భూలోకంలో ఉండే వివిధ జీవరాశుల రూపంలో అరుణాచలేశ్వరుడు గిరి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారని నమ్ముతారు. శివపార్వతులు సైతం ప్రతిరోజు ఉభయ సంధ్య వేళల్లో గిరి ప్రదక్షిణ చేస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఎంతటి విశిష్టత, ప్రాముఖ్యత ఉన్న అరుణగిరి చుట్టూ చెప్పులు లేకుండా శివ నామస్మరణ చేస్తూ ప్రదక్షిణ చేస్తే ఎంతో పుణ్యఫలం దక్కుతుందని నమ్ముతారు. గిరి ప్రదక్షిణ చేసేవారికి మోక్షం లభిస్తుందని, కోరిన కోరికలు నెరవేరుతాయని చాలామంది నమ్ముతారు. ముఖ్యంగా పౌర్ణమి రోజున నిండు పున్నమి వెన్నెల వెలుగుల్లో గిరి ప్రదక్షిణ చేయటం వలన జీవితంలో అనేక ప్రయోజనాలు కలుగుతాయనేది భక్తుల నమ్మకం. అరుణాచలంలో గిరి ప్రదక్షిణకు ఎంతో ప్రాముఖ్యత. ఈ గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఒక్కో అడుగుకి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం లభిస్తుందని నమ్ముతారు. అరుణాచలం అంటే పాపాలని తొలగించేదని పండితులు చెబుతారు. కోరికల కోసం కాకుండా జ్ఞాన సముపార్జన కోసమే పౌర్ణమి రోజున భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారు. కార్తీక పౌర్ణమి రోజున భక్తుల సంఖ్య కొన్ని లక్షల దాటుతుంది. పౌర్ణమి నాటి చంద్రకాంతి సమక్షంలో కొండ మీద ఉన్న ఔషధ మొక్కలు చల్లని గాలుల్ని ఆస్వాదిస్తూ శివనామస్మరణ చేయటం వలన మానసిక, శారీరక ఆరోగ్య ప్రాప్తిస్తుందని యోధులు, సిద్ధులు చెబుతుంటారు. ప్రదక్షిణ అనేది పదములోనే చాలా అర్థం ఉంది. ప్ర అంటే పాపాలను శక్తివంతమైనగా పోగొట్టేది, దా అంటే కోరిన కోరికలు నెరవేర్చేది, క్షి అంటే కర్మలను నశింపచేసేదని అర్థం. అందుకోసమే అరుణగిరి ప్రదక్షిణ సమస్త పుణ్య ఫలప్రదం అంటారు. అరుణాచల స్మరణతోనే ముక్తిని పొందుతారనే నమ్మకం కూడా ఇక్కడ భక్తుల్లో విపరీతంగా ఉంటుంది. అరుణాచల దర్శనం చేసుకోలేకపోతున్నామని బాధపడేవారు కేవలం అరుణాచల స్మరణతోనే ముక్తిని పొందుతారని చెబుతుంటారు పండితులు. ఆ పరమేశ్వరుణ్ణి అరుణాచల శివ అని ధ్యానించినంతటినే జన్మ జన్మల పాపాలు నశిస్తాయంటారు. యుగ యుగాలుగా ఆధ్యాత్మిక శక్తి కేంద్రంగా విలసిల్లుతున్న అరుణాచలాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని చెబుతుంటారు. అగ్నిలింగం కొలువైన ఈ క్షేత్రాన్ని దర్శిస్తే జన్మ జన్మల పుణ్యఫలం దక్కుతుందంటారు. అందుకు ఎవరైనా అరుణాచలేశ్వరుని దర్శించుకోవాలనుకుంటే అరుణాచలం యొక్క విశిష్టత, అరుణాచలంలో భక్తులు నమ్మే కొన్ని నియమాలు కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా వివరించాను. అందుకు మీకు నచ్చినట్లుగా అయినట్టుగానంటే ఈ వీడియోని ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా వచ్చేవారుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అందుకు మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. ఈ వీడియోలో మీకు తెలియడం కోసమే నేను చేశాను. అందుకు మీరందరూ నన్ను సహకరించి ఈ వీడియోని 10 మందికి షేర్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. అందుకు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ మీ సురేష్ కొత్తకోట, కళ్యాణ్ సురేష్ ఛానల్.